అందరికీ నమస్కారం. మన దేశంలో గ్యాస్ సమస్య, గ్యాస్ కొరత రోజులు గడుస్తున్న కొద్దీ పెరుగుతున్న మాట వాస్తవం. అయితే నేను నిన్న నుంచి చెప్తున్నాను, ఇంత సమస్య ఉంటే ఇంత సమస్యగా చూపిస్తున్నారు. సమస్య ఉంది. మన దేశంలో హోటల్స్ ఇబ్బంది పడుతున్నాయి, రెస్టారెంట్ బిజినెస్ ఇబ్బంది పడుతూ ఉంది. చాలా హోటల్స్ క్లోజ్ అయ్యాయి అని మన వార్తలు చూస్తూ ఉన్నాం. చాలా హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఫుడ్ ఐటమ్స్ తగ్గిస్తున్నారు. రెగ్యులర్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టకుండా కేవలం రైసు, ఏదైనా ఒక పప్పు, కర్రీ అంటే ఐటమ్స్ బాగా తగ్గిస్తున్నారు. వీలైనంత వరకు పులిహార లేదు పోపన్నం ఇలాంటివి పెట్టి మమ అనిపిస్తున్నారు. బయట బోర్డు కూడా పెడుతున్నారు, మా దగ్గర దొరికే రెగ్యులర్ మెనూ ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు, గ్యాస్ కొరత వల్ల కొన్నాళ్ళు అడ్జస్ట్ కండి అని చెప్పేసి బోర్డు కూడా పెడుతూ ఉన్నారు. పైగా స్టార్టర్స్ అయితే అసలు పూర్తిగా ఆపేశారు. స్టార్టర్స్ హైదరాబాద్ స్టార్ హోటల్స్ సహా ఏ హోటల్స్లో కూడా లేవు. ఈ నెల 18 నుంచి పెళ్ళిళ్ళ కాలం. చాలామంది పెళ్ళిళ్ళ కోసం పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకోవడం అంటే మీకు తెలియంది కాదు. ఫంక్షన్ హాల్ ప్యాకేజీలోనే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఎవరు ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ పెడితే వాళ్ళదే ఘనమైన పెళ్ళి అని భావించే రోజులు కదా ఇవి. కానీ ఇప్పుడు చాలా క్లియర్గా ఫంక్షన్ హాల్స్ మేము అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టలేమండి, మీకు గతంలో చెప్పినట్టుగా పెట్టలేము, కావాలంటే మీ బుకింగ్ క్యాన్సిల్ చేసుకుని మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు గ్యాస్ కొరత ఉంది కాబట్టి లిమిటెడ్గా మాత్రమే ఐటమ్స్ అందించగలమని చెప్తున్నాయట ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకైతే. ఈ కొత్తగా బుకింగ్స్ అయితే తీసుకోవట్లేదట, ఏమో పరిస్థితి ఎడిపోయేటి వచ్చిద్దు అని చెప్పేసి. సరే గ్రామాల్లో అంటే కట్టెల పై మీద కొన్ని ఐటమ్స్ తయారు చేసి వడ్డించి వచ్చేమో, కానీ సిటీలో హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఈ సిటీస్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్లో అది సాధ్యం కాకపోవచ్చు కాక. హైదరాబాదులో, చెన్నైలో, బెంగళూరులో ఇతర మెయిన్ నగరాల్లో ఉన్నటువంటి హాస్టల్స్లో వాళ్ళు అంటే హాస్టల్స్లో ఉండే స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పేసి అన్ని రకాల రెగ్యులర్ మెనూ అమలు చేయడం సాధ్యం కాదని చెప్పేసి ఉదయం పూట టిఫిన్ కింద కేవలం ఇడ్లీ, ఉప్మా, పోపన్నం అంటే ఈజీగా రైస్ అంటే కుక్కర్ మీద వండేసి దాన్ని పులిహారగా కలిపో లేదా పోపన్నంగా కలిపో అదే టిఫిన్ కింద ఇస్తున్నారు. మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కూడా రైస్ విత్ ఏదైనా ఒక కర్రీ కానీ లేదా ఒక చట్నీ కానీ పెట్టి పెరిగేసి మామ అనిపిస్తున్నారు. గతంలాగా ఒక కూర, ఒక చట్నీ, ఒక సాంబారు లేదా ఒక రసం ఇలా ఇన్ని ఐటమ్స్ కాకుండా సాంబార్ అయితే ప్రజెంట్ నో అని చెప్తున్నారు. ఒక పప్పు, కర్రీయో వండి లేదా ఒక చట్నీ చేసి రైసు, పెరుగు ఇది మాత్రమే డిన్నర్ అండ్ లంచ్ మెనూ హాస్టల్స్లో, హైదరాబాద్ హాస్టల్స్ కావచ్చు, బయట అన్ని ప్రధాన నగరాల్లో కూడా. ఓపెన్గా హాస్టల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ప్రకటన కూడా జారీ చేస్తున్నారు. గ్యాస్ కొరత వల్ల మేము రెగ్యులర్ మెనూని, స్పెషల్ మెనూని ఇవ్వలేకపోతున్నాం, అర్థం చేసుకోండి అని చెప్పేసి. సమస్య ఉంది, కమర్షియల్ గ్యాస్ కొరత వచ్చింది. స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ కూడా పెద్ద ఎత్తున తగ్గిపోయాయి. నిన్న వాళ్ళ షేర్లు కూడా పెద్ద ఎత్తున పడిపోయాయి. స్విగ్గీ, జొమాటో షేర్స్ కూడా పడిపోయాయి. సరే సమస్య ఉంది, కాదు అనేది లేదు. ప్రాక్టికల్గా రియాలిటీలో కనపడుతున్నప్పుడు సమస్య లేదు అని చెప్పడం అబద్ధం అవుతుంది. మన ప్రభుత్వం నిన్న ప్రకటన జారీ చేసింది, సమస్య లేదు అంతా ఉంటుందని. తప్పది. సమస్య ఉన్నప్పుడు లేదని బుకాయించకూడదు, ఉంది. ఉండటానికి కూడా కారణం ప్రభుత్వం ముందుగా మేల్కోపోవటం. మన ఛానల్ ముందు నుంచి చెప్తా ఉంది, మనం ముందు నుంచి చెప్తా ఉన్నాం సమస్య రాబోతుందని చెప్పాం, కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ఏమండి, ఒక 30% గ్యాస్ నిల్వలకి ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు, ఖచ్చితంగా ఈ డెలివరీకి ఇబ్బంది అవుద్ది అనుకున్నప్పుడు మొత్తం గ్యాస్ ఏజెన్సీలన్నీ అత్యవసర పరిస్థితి కింద ప్రభుత్వం తన చేతిలో తీసుకొని డెలివరీ సిస్టమ్ అంతా తన చేతుల్లో పెట్టుకోవాలిగా. ఇది కామన్ సెన్స్ కదా. మన దేశానికి ఒక 30% గ్యాస్ సప్లై ఆగిపోయింది అన్నప్పుడు ఒకరోజు కాకపోతే ఇంకో సమస్య క్రియేట్ అయిద్దాం ఆ మాత్రం తెలియదా ప్రభుత్వానికి? గ్యాస్ మొత్తం కూడా తన కంట్రోల్లో పెట్టుకొని, ఏజెన్సీలన్నీ తన కంట్రోల్లో పెట్టుకొని డెలివరీ సిస్టమ్ అంటే తన కంట్రోల్లో పెట్టుకోవాలిగా ప్రభుత్వాలు. స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ కోఆర్డినేషన్తో పనిచేసి ఇలా సమస్య ఉన్నది కొద్దిగా అయితే ఎక్కువగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. నేను డొమెస్టిక్ వాళ్ళకి ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్తుంది కదా. నేను ఒకసారి నాది హెచ్పి గ్యాస్ అండి, మా ఇంట్లో వాడేది. ఫోన్ కలవట్లేదు చూడండి, నేను హెచ్పి గ్యాస్ నెంబర్కి కాల్ చేస్తాను, ఇది వస్తుంది, బిజీగా వస్తున్నాయి, లేదా ఒకసారి స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒక 10 సార్లు ట్రై చేస్తే ఒక్కసారి కాల్ కలుస్తుంది. ఒకవేళ బుక్ చేసినా సరే కన్ఫర్మేషన్ మెసేజ్ రావట్లేదు. సో గ్యాస్ ఇబ్బంది ఉంది, డొమెస్టిక్ కూడా ఉంది అంటే నేను అనుకోని ఇది క్రియేట్ చేయబడ్డ ప్రాబ్లం. నిజంగా ప్రభుత్వం చెప్తున్నట్టు డొమెస్టిక్ ఇబ్బంది రాకుండా ప్రభుత్వం నిల్వలు పెట్టింది, కానీ వీళ్ళు కావాలని బ్లాక్ చేసి పడేస్తున్నారు. ఏం చేస్తున్నాయి గ్యాస్ ఏజెన్సీలన్నీ ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని కమర్షియల్ గ్యాస్ని అయితే 1800, ఇది 4800కి అమ్ముతున్నారట బయట. 4800కి
మరి గ్యాస్ లేనప్పుడు 4,800కి ఎట్ట అమ్ముతారండి? 1,800కి దొరకని గ్యాసు 4,800 దొరికిందంటే గ్యాస్ ఉన్నట్టేగా. ఉంది కానీ బ్లాక్ చేసి ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నారని అర్థం. నిజానికి డొమెస్టిక్కి ఇవ్వాల్సినటువంటి గ్యాస్ని కూడా బ్లాక్ మార్కెటింగ్లో కమర్షియల్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఎక్కువ రేట్ ఇస్తారుగా, హోటల్స్ వాళ్ళు, రెస్టారెంట్ వాళ్ళు. దానివల్ల డొమెస్టిక్కి కూడా ప్రాబ్లం ఏర్పడుతుంది. ప్రభుత్వం చెప్తున్న లెక్కలు కరెక్టే. డొమెస్టిక్కి ఇబ్బంది లేకుండా, అంటే ఇంటి అవసరాలకి ఇబ్బంది లేకుండా గ్యాస్ నిల్వని ప్రభుత్వం పెట్టింది. అసలు రియాలిటీలో కూడా మనకున్న ప్రాబ్లం ఎంత? ఒక 30% సప్లై ఆగిపోయింది. మిగతా 70%కి అసలు ఇబ్బంది లేదు. ఒక 30%ఏ ఇబ్బంది. ఆ 30%లో కూడా దాన్ని షార్ట్అవుట్ చేయడం కోసం ప్రభుత్వం ఏం చేసింది? మన దగ్గర ఉన్నటువంటి గ్యాస్ ఉత్పత్తిని పెంచింది. గ్యాస్ కంపెనీలకి ఉత్పత్తిని పెంచుకునే పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇవ్వడమే కాదు, ప్రయారిటీ వారీగా గ్యాస్ సప్లై అనేటువంటి కండిషన్స్ కూడా పెట్టింది. ఈ కండిషన్స్, ఆ ఉత్పత్తి పెంచుకోవడం, ఇవన్నీ కలగలిపినప్పుడు మనకున్నటువంటి 30% ప్రాబ్లంని కొంత వినిమయం చేస్తుంది. అంటే ఒక 15-20% వినిమయం చేస్తుంది. సరే 15% అనుకున్నా, ఇక ప్రాబ్లం ఉండాల్సింది ఒక 15% మాత్రమే, లేదు 20% మాత్రమే. ఏదో మొత్తానికి మొత్తం సమస్య ఏం లేదు. కానీ ఈ 20% సమస్యని ఒక 70% సమస్యగా చూపిస్తున్నారు. ఎవరు చూపిస్తున్నారు? గ్యాస్ కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీలు బ్లాక్ మార్కెటింగ్ చేసి ఎక్కువ డబ్బులు గుంజుకోవడం కోసం, జనాన్ని ఇబ్బంది పెట్టడం కోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించాలి, సీరియస్గా దీని మీద స్పందించాలి. ప్రభుత్వం గ్యాస్ సప్లై మొత్తాన్ని తన చేతిలోకి తీసుకోవాలి. అంటే గ్యాస్ ఏజెన్సీల మొత్తాన్ని తన చేతిలో తీసుకొని డెలివరీ సిస్టమ్ అంతా ప్రభుత్వమే చేయాలి. మన సూచన ప్రభుత్వం దాకా చేరాలంటే సమాజంలో దీని మీద చర్చ జరగాలి. దయచేసి దీనికి మీ లైక్ అవసరం, మీ కామెంట్ అవసరం. దయచేసి మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా, మీకు గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేస్తే కలుస్తుందా, గ్యాస్ బుక్ అవుతుందా, టైం టు టైం డెలివరీ అవుతుందా, మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, మీకు మీ ఏరియాలో బ్లాక్ మార్కెటింగ్ నడుస్తుందా, ఎక్కువ రేటుకి గ్యాస్ అమ్ముతున్నారా, ఒక్కసారి మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.